నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తా, ఆ వీడియో చూడండి. गलीज रोड में रोड फोन नंबर अड़ुवी बनी ఒక్కసారి నాకు అనిపిస్తే తొక్కుతా, నా కొడక తొక్కుతా, అర్థమైందా? తొక్కుతా పిల్లలు నెంబర్ ఆడుతున్నారు. అమ్మాయి అమ్మ మా భార్య ఉంటే మా భార్య నెంబర్ ఆయన చెప్పిన మరి నిజంగా కూడా లేడీ శివంగి అని చెప్పాలి. ముందుగా ఆవిడకు అభినందనలు మా అందరి తరపున, మహిళలందరి తరపున. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆడపిల్లలను టార్గెట్ చేసుకొని అవహేళన చేయడం, అపహాస్యం చేయడం, లేకపోతే టీజింగ్ పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ తాకటం, ఫోన్ నెంబర్లు అడగడం, లేకపోతే కొన్ని అసహ్యకరమైన పదజాలంతో హింసించడం, లైంగిక వేధింపులకు గురి చేయడం జరుగుతుంటే బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడే సమాజంలో ఉన్న మహిళలు ఈ వీడియో చూసిన తర్వాత ఈవిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా సామిరంగా ఏం బుద్ధి చెప్పింది, నాకైతే సూపర్ నచ్చింది. వీడియో చూసారు కదా మీరు, ఒకసారి మీకోసం నేను మళ్ళీ ప్లే చేసి చూపిస్తా. కనిపిస్తోంది కదా, లేడీ శివంగి అని చెప్పొచ్చు. गलीज रोड में रोड फोन नंबर अड़ुवी తప్పు చేయడం, తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం, వదిలిపెట్టలేదు. ఒక్కసారి నాకు అనిపిస్తే తొక్కుతా, నా కొడక తొక్కుతా, అర్థమైందా? తొక్కుతా చూసారు కదా. కానీ ఏమన్నా ట్రీట్మెంట్ ఇచ్చిందా? ఎందుకు అంత ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఆ వ్యక్తికి అనంటే, తను రోడ్డు పక్కన నిల్చొని కిరాణం షాప్ దగ్గర ఉంది, వచ్చి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగాడు. ఇలాంటి చెత్త నా కొడుకులకు పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు చెత్త ఆలోచనలతో బయటకు వచ్చిన వాళ్ళకి రోడ్డు మీద నిల్చున్న ప్రతి ఒక్కళ్ళు చెత్తోళ్ళే అనుకున్నారు. ఆ రకంగానే ఆ అమ్మాయిని కూడా ఫోన్ నెంబర్ అడిగినరు. అదే వేరే వాళ్ళు అయితే అక్కడ నుంచి పారిపోయేవాళ్ళు, లేకపోతే పక్కనున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే కొంత భయపడేవాళ్ళు. ఏమ్రా అమ్మాయి లేరు నీకు, సిగ్గనిపిస్తలే, ఏంది ఫోన్ నెంబరు, ఎట్లా అడుగుతున్నావు? ఆహాహా, మాటలే కాదు చెంప చెల్లుమని మోగిపోయేలాగా ఈరోజు లక్షలాది మంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిజంగా నిలిచింది. నిజంగా అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్. ఎంత దరిద్రంగా తయారైపోయారు అంటే, ఆడపిల్ల బయట నిలబడ్డా కూడా అదేదో వీళ్ళ సొంత ప్రాపర్టీ లాగా ఫోన్ నెంబర్లు ఎక్కడ పడితే అక్కడ తాకడాలు ఫ్యాషన్ అయిపోయినాయి. ఏం చేస్తారులే, ఆడపిల్ల కదా, ఎవరికి చెప్పుకుంటుంది? చెప్పుకుంటే నువ్వే జాగ్రత్తగా ఉండమ్మా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకమ్మా అని ఆవిడకే నీతులు చెప్తారు, మనల్ని ఏమంటారు అనే ఈ దొంగనా కొడుకుల అహంకారాన్ని మంచిగా దెబ్బతీసింది. దెబ్బతీయడం కాదు, వదిలేసింది. కానీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు పెట్టాల్సింది. కనబడితే తర్వాత కనబడితే తొక్కి నారదీయడం కాదు,
మొదటిసారి కనిపించినప్పుడే తొక్కి నారదీస్తే ఇంకోసారి చేయరు. ఏదేమైనా కానీ అమ్మాయిలు చూసారు కదా. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, చుట్టూ బండ్ల మీద వెళ్తున్నారు కానీ అమ్మాయికి సపోర్ట్కి ఒక్కడు కూడా రాలేదు. రాకపోయినా, నీకు సపోర్టుగా ఎవ్వరూ లేకపోయినా నీ గుండెల్లో ధైర్యం, నీ కళ్ళల్లో నువ్వు తప్పు చేయలేదు అనే నమ్మకం ఉంటే ఎవరినైనా ఎదిరించవచ్చు. ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోండి. మనల్ని ఎవడో టీజ్ చేయంగానే పక్కనోడు వచ్చి మనల్ని రక్షించాలి, మనం ప్రేమించలేదని ఒప్పుకుంటే వాడేమో చేస్తాడని భయపడాలి, అవసరమే లేదు. ప్రతి అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు ఒక పెప్పర్ స్ప్రేని మీ బ్యాగుల్లో పెట్టుకోండి, ఇంత కారపొడిని పెట్టుకోండి. ఏ నా కొడుకైనా ఎక్స్ట్రాలు చేస్తే ఇలా కొట్టడం కాదు, కొట్టి వాడి కళ్ళు మళ్ళీ ఇంకో అమ్మాయిని చూడకుండా ఉండేలాగా చేయండి. ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోండి. ఒంటరిగా ఉన్నా మనం ధైర్యంగా ఉంటే కొంతవరకు ఎదుటి వారిని ఎదుర్కోవచ్చు. సమాజం మనకేమో చేస్తుంది ఆడపిల్లలకని ఎదురు చూడటం కంటే ఈ సమాజానికి ఆడపిల్ల అంటే ఏంటి అనేది చూపించాలి. అలా చూపించిన ఆడపిల్లల్లో ఈ అమ్మాయి కూడా ఒకటి. నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఈ అమ్మాయిపై మీ అభిప్రాయం ఏంటి? లేడీ శివంగిలా అనిపించిందా లేదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నిలబెట్టడంలో చేయూతనందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. 8328500576 ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి. ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది. జై హింద్, జై భారత్.